ఇవాళ రేపు సమాజానికి కావాల్సింది ఆచార్య కృప అవసరం. ఆచార్య కృప ఉంటే అన్నీ లభించినట్టే. కాబట్టి ఈ హనుమంతుడి యొక్క కృప ద్వారా మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి అని హనుమత్ దీక్ష పీఠం విశ్వసిస్తూ ఆచరణ చేస్తూ మీకు చెప్పే మాట. హనుమత్ దీక్ష ద్వారానే సర్వ కార్యాలు నెరవేరుతాయి అని హనుమత్ దీక్ష పీఠం పదే సార్లు చెప్తున్నాం. దానికి తోడుగా ధర్మో రక్షత రక్షిత, ధర్మాన్ని కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. హనుమత్ స్వరూపమే ధర్మస్వరూపం, రామస్వరూపమే ధర్మస్వరూపం. మరి రామో విగ్రహాన్ ధర్మ, మరి రాముడి యొక్క ఆ మూర్తే ధర్మస్వరూపం అని, ఆ ధర్మస్వరూపంగా ప్రతినిధిగా హనుమంతుడని అని మనకి రామాయణ భారతం అన్నీ చెప్తుంది. కాబట్టి దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు ఈ సమాజంలో మీ అందరికి తెలుసు, రక్షణ పొందేటువంటి విధానం, రక్షించబడేటువంటి విధానం కావాలి. ఏంటి ఆ రక్షణ అంటే గో సంరక్షణ, స్త్రీ సంరక్షణ, దేవాలయ సంరక్షణ, భారతదేశ సంరక్షణ, సనాతన హిందూ ధర్మ సంరక్షణ. ఈ 5 కూడా జరగాలి. ప్రపంచం అంతా భారతదేశం చూస్తుంది. భారతదేశం ఏం చెప్తుందా, వారు ఇచ్చేటువంటి మెసేజ్ ఏముంది అని ప్రపంచం అంతా చూస్తే భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పరిపరి విధాలుగా దారి తప్పి వెళుతున్నారు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన సంప్రదాయాల్ని, మన ఆచారాలని, మన పెద్దల్ని, తల్లిదండ్రుల్ని, మన గురువుల్ని, మన ఋషుల్ని మనం వాళ్ళని ఎప్పుడైతే వదిలివేస్తామో మనం గాల్లో వెళ్ళిపోయేట లెక్క. కాబట్టి గో సంరక్షణ ఇవాళ రేపు చూడండి, రకరకాలమైనటువంటి హింసలు పెట్టి గోవుల్ని తీసుకుని వెళ్ళి దాని యొక్క చర్మాన్ని, మాంసాన్ని ఎక్స్పోర్ట్ తీసుకెళ్ళిపోతున్నారు. దాన్ని ఆపాల్సిన పరిస్థితి ప్రతి వ్యక్తికి ఉంది. ఏదో హిందూ అనే కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి వాడు హిందువే. మరి అలాంటి హిందూ సమాజం అంతా జాగృతి కావడం కోసం మరి ఈ మధ్య కాలంలో అంటే జనవరి 1,000,000 హనుమాన్ చాలీసా పారాయణం అని తిరుపతిలో కార్యక్రమం పెట్టాం. అక్కడ అయోధ్యలో ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. దానికి ముందుగా మేము 7 రోజుల సప్తాహ కార్యక్రమం ఎక్కడ విఘ్నాలు కలగకుండా జయప్రదంగా ప్రతిష్ఠ జరగాలని 7 రోజులు అఖండమైనటువంటి హనుమాన్ చాలీసా, అలాగే సుందరకాండ పారాయణతో హోమాల కార్యక్రమం జరిగినాయి. ఇవన్నీ కూడా దేనికోసం అంటే హనుమంతుడిని ఆదర్శంగా తీసుకొని, హనుమంతుడు జన్మించినటువంటి ప్రదేశం తిరుమల హిల్స్, వెంకటాచలం పైన అంజనాద్రి పర్వతంని ఆశ్చర్యంగా తీసుకొని శ్రీనివాసుడు చరణాల దగ్గర శ్రీరామ పుష్కరంలో జనవరిలో కార్యక్రమం అయింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే హనుమత్ దీక్షలో భాగంగా విశ్వ కళ్యాణం జరగాలి. ఈ గో సంరక్షణ ద్వారా మన తెలియకుండానే ఎంతో ఆరోగ్యమైనటువంటి గోక్షీరం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే గోమూత్రం, గోమయం, ఇవన్నీ కూడా పంచగవ్యాలుగా చెప్తున్నారు. ఈ పూర్వం ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని డాక్టర్స్ లేరు కదా, ఇంత మందులు లేవు కదా. దేవాలయాలు ఎందుకు పెట్టారంటే ఇలాంటి తీర్థం తీసుకుంటేనే చాలు ఆరోగ్యం వస్తుందని చెప్పి మనకి గోవు యొక్క పవిత్రత ఉందండి. గోవు పక్కన కాసేపు ఉంటే ఆక్సిజన్ అనేటువంటి ఏదవుతుందో పొల్యూషన్, ఆ కాలుష్యాన్ని నివారణ చేసేటువంటిది ఆ శక్తి గోవుకు ఉంది అని మనకి మన భారతదేశం ఋషులు చెప్పిన మాటనే ఇప్పుడు ఎక్కడో అమెరికాలో చెప్పారు, జర్మనీలో చెప్పారంటే అవునవును ఇప్పుడు ఆశ్రయం చేసే పరిస్థితి వస్తుంది. అలాగే స్త్రీ సంరక్షణ ఇవాళ మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు టీవీల్లో పేపర్లో వస్తుంది. స్త్రీల్ని కేవలం హిందూ స్త్రీల్ని టార్గెట్ చేసుకొని ఇతర దేశాలకి అమ్మేస్తున్నారు. హిందూ కన్యల్ని, హిందూ స్త్రీల్ని
మరి దాన్ని ఆపేటువంటిది ఎవరు ఆపుతారు? ఇది నాకెందుకులే అని ఊరుకుండేది మన హిందువుల యొక్క మనస్తత్వం, నాది కాదు కదా అని. అది జాగ్రత్త కోసం మీరందరూ ముందుకు రావాలి. అలాగే దేవాలయ సంరక్షణ. దేవాలయం అనేది పూర్వం ఋషులు ప్రవేశపెట్టింది ఏంటంటే, దేవాలయాలు ఎందుకు పెట్టారు అంటే, ప్రారంభంలో రాడు దర్శనం చేసుకోవడంతోనే తీర్థం ఇస్తారు. ఆ తీర్థం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అని చెప్తారు. దాంట్లో ఎన్నో వనమూలికలకు సంబంధించినటువంటి పచ్చకర్పూరం ఇలాంటివన్నీ కూడా ఆ తులసితో కూడినటువంటి తీర్థం ఉంటుందన్నమాట. మరి ఆ తీర్థం తీసుకుంటే చాలు, ఈ బ్యాక్టీరియా అనేటువంటిది ఏదవుతుందో మలేరియా, మాసూచి ఇవన్నీ పూర్వం అలా ఉండే కదండి. ఆ తీర్థం తీసుకోవడం ఒకటి. రెండవది, మధ్యాహ్నం 12 గంటలు అవడంతోనే ఘంటానాదం మోగించేవారు. ఆ ఘంటానాదంలో స్వామివారికి నివేదన అయిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అన్నప్రసాదాన్ని ఇవ్వడం జరిగేదన్నమాట. దేనికి? అనేక మంది గరీబులు, వాళ్ళని ఏమంటారంటే దరిద్ర నారాయణ అని ఒక నామకరణం పెట్టారు. వాళ్ళకి ఏమి లేని అనాథులుగా ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం సమయంలో ఆకలి వేసేటువంటి వాళ్ళకి భోజనం ఎప్పుడైతే పెట్టారో వాళ్ళు సున్నితంగా ఉండి ఒక సనాతన ధర్మంలో మార్గంలో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే దేవాలయంలో పూజారి ఆ పూజా సమయంలో వచ్చిన భక్తులందరూ కూడా హరినామ సంకీర్తన చేయించేటువంటి వాళ్ళు. ఎందుకు చేయాలి ఈ భజన అని చెప్పేటువంటి వాళ్ళు. మరి వాళ్ళకు ఉండేటువంటి బాధలన్నీ వినేటువంటి వాళ్ళు. దీనికోసం దేవాలయం పెట్టారు. మరి ఆ దేవాలయం కూడా అన్నీ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఈ దేవాలయాన్ని కూడా రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా ఆధ్యాత్మికమైనటువంటి ఆశ్రమాలు, మహాత్ములు, పెద్దలు ఇవన్నీ పరిపాలించాల్సినటువంటి సమయం అన్నమాట. మరి అట్లాంటి దేవాలయ సంరక్షణ జరగాలి. భారతదేశ సంరక్షణ. మన భారతదేశంలో సంరక్షణ అంటున్నారు ఏంటండి, మరి చుట్టూ మిలిటరీ ఉంది కదా, మరి ఇంక మేము కూడా వాళ్ళతో పాటుగా వెళ్ళాలా అనుకుంటున్నారేమో. అది కాదు. భారతదేశ సంరక్షణ అంటే మీరు చూస్తున్నారు, రోజు పేపర్లు టీవీలు చూస్తున్నారు, యుద్ధ భయాలు ఎక్కడ పడితే అక్కడ, ఏ దేశంలో ఆ దేశంలో. ఈ మధ్యన రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, రకరకాలమైనటువంటి ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ యుద్ధ భయాలతో ఏం జరుగుతుంది అంటే, ఇగో ఈ దేశంలో వాళ్ళు వేసేటువంటి బాంబింగ్స్ ప్రమాదకరంగా జరుగుతుంది, జన నష్టం ఎక్కువైపోతుంది, మీరు దేశం వదిలి వెళ్ళిపోండి అని ఈ దేశం వాళ్ళు చెప్పారనుకోండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడి నుంచి ఆ పక్క దేశానికి వెళ్ళిపోతున్నారు. అట్లా మన భారతదేశం మీదే యుద్ధం వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? మన చుట్టూ ఉండేటువంటి వ్యవస్థ ఒకసారి మనం చూస్తే, ఇటు పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, టిబెట్ ఇవన్నీ మనకి విరోధమైనటువంటి అన్నమాట. మనల్ని ఎవరు రాలేరు. మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే, హిందూ మహాసముద్రం ఒకటి ఖాళీ ఉంది, దాంట్లోకి వెళ్ళి పడాలి మనం అంతా. మరి భారతదేశ సంరక్షణలో దీంట్లో అంతర్భాగంగా ఏం చేస్తున్నారు? మత మార్పులు జరుగుతున్నాయి. వాళ్ళకి ఏదో మభ్య పెడుతున్నారు. మరి ఆ మత మార్పులు జరగడం వల్ల ఏమవుతుంది? మనకి డెమోక్రసీ కంట్రీ అని చెప్పి ఓట్లతో వచ్చేటుంది కాబట్టి, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాడు గెలిచినట్టు, ఎవరు గెలిస్తే వాళ్ళు సీట్లు అధికారం వచ్చినట్టు. మరి దేశంలో అనాచారాలు పూర్వం జరిగినట్టుగా ఇంకా పెరిగిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి హిందూ, ప్రతి భారతీయుడు, మనందరూ కూడా హిందువులు, భారతీయులు, భారత్ మాతాకి జై, గో మాతాకి జై, సనాతన హిందూ ధర్మకి జై అని ఒక నినాదంతో మీరందరూ జాగృత కావడం కోసం భారతదేశ సంరక్షణ మనందరి మీద ఉంది అని మరోసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాం.